11 నెలల తర్వాత తీసుకుంటే ఏ నగలైనా గానీ తరుపే లేదు. డబ్బులు చెల్లించి కూడా పథకంలో చేరొచ్చు. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. Hey amigos, hi, hello, namaste. This is Mahi. Welcome to IndiaGlitz Telugu. And right now we have a sensible and ఆయన స్క్రీన్ ప్లే వచ్చేసి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంటుంది కొన్ని ఫిల్మ్స్లో. అండ్ రైట్ నౌ గాంధీవధారి అర్జునతో మళ్ళీ మన ముందుకు వచ్చేసారనమాట ప్రవీణ్ సత్తర్ గారు. లెట్స్ టాక్ విత్ హిమ్. సో హాయ్ ప్రవీణ్ గారు. హాయ్ మై, హౌ ఆర్ యూ? నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ యాస్ వెల్. ప్లీజ్. ఒక సెన్సిబుల్ డైరెక్టర్ నుంచి ఒక యాక్షన్ ప్యాక్డ్ ఫిల్మ్స్కి వచ్చేసారు. యాక్షన్ ఫిల్మ్స్ సెన్సిబుల్ ఉండకూడదా? నాట్ లైక్ దట్. అంటే మీ స్క్రాచ్ అలా స్టార్ట్ అవ్వలేదు కదా. సో మీ స్క్రాచ్ వచ్చేసి లైక్ ఎల్బిడబ్ల్యూ కానివ్వండి అండ్ చాలా ఫీల్ గుడ్ ఫిల్మ్స్ నుంచి అసలు యాక్షన్ ప్యాక్ మూవీస్కి వచ్చేసారు కదా. అంటే ఐ వాంట్ టు ఎంజాయ్ మేకింగ్ ఫిల్మ్స్, మేకింగ్ డిఫరెంట్ జానర్స్. సో ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ అంతే. సో ఎల్బిడబ్ల్యూ వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్. అంటే నేను డైరెక్ట్ చేయగలనో తెలీదు, నేను అసలు రాసింది జనాలకు అర్థమవుతుందో కూడా తెలీదు. తెలియని టైంలో ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఇట్స్ అ స్మాల్ ఫిల్మ్, యూనో, టు నో దట్ వెదర్ ఐ కెన్ డూ ఇట్ ఆర్ నాట్ చేసుకున్న సినిమా. అందుకని అది చిన్న లవ్ స్టోరీ, క్యూట్ లవ్ స్టోరీ. దాని తర్వాత అండ్ దెన్ స్లోగా different genres, and action is something that I am loving it. But this is the first time కదా మిమ్మల్ని మీట్ అవ్వడం. సో నాకైతే పిఎస్వి గరుడవేగ సినిమా, సో నాకు ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళా. సో ఫస్ట్ సినిమాకి వెళ్ళగానే ఇంటర్వెల్ బ్లాక్, ఎవరు అసలు ఈ డైరెక్టర్, ఏంటి ఇంతలాగా తీశారు అసలు స్క్రీన్ ప్లే, నేను ఇమాజిన్ చేయలేదు. అంటే ఒక హాలీవుడ్ కొంచెం ఏమంటారు షేడ్ని తేగలడానికి చాలా ట్రై చేశారనిపించింది. ఆఫ్టర్ ఫిల్మ్ కూడా సూపర్ అనిపించింది. ఆ టైంలో గడువేగాలో నేను మీకు మీట్ అవ్వలేదు, మాట్లాడడానికి కుదరలేదు. కానీ సో నాకు తెలిసి ప్రవీణ్ సత్తర్ అని ఒక డైరెక్టర్ ముందు అందరికీ తెలుసు, కానీ ఈ ఫిలింతో ఆయన వాట్ ఈజ్ ప్రవీణ్ సత్తర్ అనేది చాలామందికి అర్థమైంది. సో ఆ ఇంపాక్ట్ ఎలా క్రియేట్ అయింది మీలో, ఆ ఫిలిం ఇంపాక్ట్ కానీ ఇదంతా? ఆ ఫిల్మ్ ఇంపాక్ట్ ఎలా ఉండింది లేటర్ ఆన్ అండ్ మీకు క్రియేట్ అవ్వడం, అంటే అలాంటి స్టోరీ సబ్జెక్ట్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలని తెలుగు ఫిల్మ్కి ఎలా అనిపించింది మీకు? యాక్చువల్లీ నేను సినిమా డైరెక్ట్ చేద్దాం, సినిమాలు రాద్దాం అనుకున్నప్పుడు రాసిన ఫస్ట్ కథ గరుడవే కాదు. ఓకే ఓకే అంటే కానీ ఈ షేప్లో లేదు అది. బట్ ఓవర్ ది ఇయర్స్ ఇట్ ఎవాల్వ్డ్ ఇన్ టు దిస్. బట్ దట్ ఈస్ ద ఫస్ట్ స్టోరీ దట్ ఐవ్ కన్సీవ్డ్. కానీ అప్పటికి అది చేయడం ఇంప్రాక్టికల్. ఎందుకంటే ఇట్ నీడ్స్ అన్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ బడ్జెట్, ఇట్ నీడ్స్ సర్టన్ ప్రొడక్షన్ వాల్యూ. నేను ఫస్ట్ సినిమా చేసేటప్పుడు నా ప్రొడక్షన్ అంటే తెలియదు, డైరెక్షన్ అంటే తెలీదు. తెలియనప్పుడు అది అటెంప్ట్ చేయలేము. సో అందుకని ఎల్బిడబ్ల్యూ రాసి దాన్ని ఫస్ట్ చేయడం జరిగింది. సో గరుడవేగ ఐ ఆల్వేస్ వాంటెడ్, అంటే ఫర్ మీ ఫిల్మ్స్ షుడ్ గివ్ అన్ ఎక్స్పీరియన్స్ వెన్ యూ కమ్ టు థియేటర్స్. నాకు చిన్నప్పటి నుంచి బాగా నచ్చిన సినిమా జగదేకవీరుడు అతిలోక సుందరి. నేను 7th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయి సమ్మర్లో రిలీజ్ అయిన సినిమా. అది ఎంత ఇష్టం అంటే అది ఎన్నిసార్లు పెట్టుకొని నేను చూస్తాను ఆ సినిమాలో. సో నేను యూజువల్ కాన్వర్జేషన్లో కూడా అందులో ఉన్న కొన్ని యానెక్డోట్స్ వాడుకుంటూ ఉంటాను అనమాట. లైక్ ఒకటి మీదకి రా అని గుర్తుందో లేదో, చిన్నపిల్లలే ఉండేరు లేకపోతే. బట్ అది ఫర్ మీ జగదేకవీరుడు అతిలోక సుందరి చూస్తున్నప్పుడు ఒక వరల్డ్లోకి ట్రాన్స్ఫార్మ్ అయిన సినిమా, వేరే లోకంలోకి తీసుకెళ్ళిన సినిమా. సో సినిమా అంటే అది కదా, ఒక ఫ్యాంటసికల్ వరల్డ్లోకి తీసుకెళ్ళి అక్కడ నుంచి సినిమా అయిపోగానే యూ కమ్ అవుట్ ఆఫ్ టు ద రియల్ వరల్డ్. సో ఫర్ మీ సినిమా ఈజ్ దాట్. లేటర్ ఆన్ కానీ సినిమా ఎవాల్వ్స్. సో ఆ ఫ్యాంటసికల్ వరల్డ్ నుంచి 90sకి ఎర్లీ 2000స్కి వచ్చేసరికి మోర్ రియల్ అయినాయి. బికాజ్ సోషియో ఎకనామిక్ సిచ్యువేషన్స్ మారుతున్న కొద్దీ మారుతూ ఉంటుంది థాట్ ప్రాసెస్ కానీ అవన్నీ కూడా. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు మేక్ లార్జర్ దెన్ లైఫ్ ఫిల్మ్స్, లార్జర్ దెన్ లైఫ్ ఇన్ ది సెన్స్ దట్ ఇట్ విల్ ట్రాన్స్పోర్ట్ యూ టు అ డిఫరెంట్ వరల్డ్. బట్ అది చేయగలగాలంటే యూ హ్యావ్ టు ఎర్న్ that. So and I should know that whether I can make it or not. So previous films were stepping stones టు గరుడవేగ అనమాట. నా ముందు చేసిన సినిమాలు నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చినాయి, ఒక నేను చేయగలను ఈ సినిమాని అనేది.
సో బట్ ఐ వాంట్ నో వన్ థింగ్ యాక్చువల్లీ, కమింగ్ టు గోస్ట్, సమ్ పార్ట్స్ గూస్ ఫ్లెష్ ఇచ్చే మూమెంట్స్ ఉంటాయి, బట్ ఇట్స్ కమర్షియల్లీ నాట్ అప్ టు, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, బట్ అగైన్ ఒక యాక్షన్ బ్యాక్ సేమ్ థ్రిల్లింగ్ అండ్ ఇలాంటి ఒక స్టోరీ లైనప్ని ఎందుకు మళ్ళీ అది గట్స్ అనుకోవాలా ఏమనుకోవాలి? సేమ్ ఇదే స్టోరీని పట్టుకొని మళ్ళీ ప్రొడ్యూసర్ కానీ ఒక ఇదే స్టోరీ ఇన్ ద సెన్స్ ఓ బ్యాక్ డ్రాప్, యాక్షన్ బ్యాక్ డ్రాప్, ఎట్లా మరి అలా ఎలా అనిపించింది? అంటే యాక్షన్ బ్యాక్ డ్రాప్, యాక్షన్ సినిమాలు చాలా ఉంటాయి, అన్ని యాక్షన్ సినిమాలు ఒకటే కాదు కథ కాదు కదా, వేరే వేరే కథ, వేరే వేరే ఎమోషన్. గరుడవేగ ఈజ్ అన్ ఎంటర్టైనింగ్ యాక్షన్ ఫిల్మ్. It's not an emotional action film. Right? It's an entertaining. It's like a summer blockbuster kind of an action film, where you have fun watching the film. Ghost is a different, a film. Somebody who's gone on a revenge kind of a film. Gandeevadhari Arjuna kochesarki, it's a very emotional action film where the hero is fighting for a global cause. సో నేను నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా చెప్పాను, చందనం కథలు నాకు బాగా నచ్చిన సినిమా ఎమోషన్స్ వైజ్. చందనం కథలు చేసేటప్పుడు కూడా నేను ఐ వాంటెడ్ టు డీప్ డైవ్ ఇన్ టు ఎమోషన్స్, వాంటెడ్ టు రైట్ సంథింగ్ వెరీ 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 లేయర్స్ ఉన్నాయి ఇది. సో గరుడవేగ ఈజ్ వన్ ఫన్ యాక్షన్ ఎంటర్టైనర్. ఐ వాంటెడ్ టు మిక్స్ బోత్. ఒక యాక్షన్ ఫిల్మ్లో కూడా, ఒక థ్రిల్లింగ్ యాక్షన్లో కూడా బ్యూటిఫుల్ మెసేజ్ని మనం చెప్పగలమా, బ్యూటిఫుల్ ఎమోషన్స్, డెప్త్ ఉన్న ఎమోషన్స్ క్రియేట్ చేయగలమా, ఎమోషన్స్లోంచి వచ్చిన యాక్షన్ రాయగలమా అనే ఒక ఛాలెంజ్ తీసుకొని రాసిన సినిమా. అంటే ద టూ జానర్స్ దట్ ఐ లైక్ క్లబ్ చేసి ఒక జానర్ చేయగలమా అనే పాయింట్ మీద స్టార్ట్ అయిన ఇది గాంధీవధారి అర్జున. సో పర్టికులర్లీ నేను మిషన్ ఇంపాసిబుల్ సిరీస్కి బిగ్ ఫ్యాన్ అండ్ టామ్ మీ టూ బట్ ఐఎమ్ సో హ్యాపీ బికాజ్ అంటే ఫ్రమ్ ద పాస్ట్ 3 ఫిలిమ్స్ నాకు ఎక్కడో దగ్గర బాగా అనిపించింది. అలాంటి ఒక ఫిలిమ్స్ మీరు మేక్అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నారని అనిపించింది. లైక్ ఎక్కడ ఇన్స్పైరింగ్ అంటే ఎక్కడ అనిపించవచ్చు అంటే మీకు ఎక్కడో దగ్గర స్టార్ట్ అవ్వాలి? ఐ లవ్ యాక్షన్ ఫిల్మ్స్, ఐ లవ్ వాచింగ్ యాక్షన్ ఫిల్మ్స్. అంటే when you're depressed, when you are not feeling the day is not bright, or when you're bored, or when you want to pep yourself up, I prefer action films. Chodam, it'll just for me action transforms me into a different world. Mission Impossible to compare cheyochu. Mission Impossible ki we are not even, but I would definitely want to make something on par with Mission Impossible if people ఈ సినిమాని ఆదరించి నెక్స్ట్ సినిమాని ఆదరిస్తే కమింగ్ డేస్లో I would definitely want to make on par with Hollywood. Okay, super. Yeah. సో ఈ టెక్నాలజీ అడాప్షన్ కానీ ఇదంతా ఆన్ ద ఫ్లో ఎలా నేర్చుకున్నారు ఇదంతా? అంటే లైక్ ఆన్ ద ఫ్లో, సో ఐ లెర్న్ ఆన్ మై జాబ్. ఐ ఆల్వేస్ ట్రై టు పుష్ మై బౌండరీస్, ఆల్వేస్ ట్రై టు షూట్ అన్కన్వెన్షనల్ సీన్స్. బేసికలీ నా సీన్ కన్స్ట్రక్షన్ కూడా అన్కన్వెన్షనల్ ఉంటుంది, షూటింగ్ వే కూడా అన్కన్వెన్షనల్ ఉంటుంది. ఐ డోంట్ లైక్ నాకు రిపీట్ అవుతుంది అని అంటే ఐ డోంట్ లైక్ ఇట్. మీనింగ్ నాకు ఫిల్మ్ మేకింగ్ బోర్ కొట్టకూడదు. సో నాకు బోర్ కొట్టకూడదు అంటే ఐ హ్యావ్ టు కాన్స్టెంట్లీ రీఇన్వెంట్ మై సెల్ఫ్. సో దట్ రీఇన్వెంటింగ్ ఈజ్ ద ఫన్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఆల్ అబౌట్ బీయింగ్ ఎక్సైటింగ్, coming up with exciting shot making or exciting scenes కానీ. సో ఆటోమేటిక్గా నేను కొత్తగా ఫీల్ అయినప్పుడు ఎవ్రీబడి ఫీల్స్ ద సేమ్. సో బేసికల్లీ చాలామందికి అంటే లైక్ డైరెక్టర్స్కి వచ్చేసి ఆ విజన్ వచ్చేసి ఒక పారామీటర్ని దాటి చూపించాలనుకుంటారు. కానీ థింగ్ ఏంటంటే స్టోరీ స్క్రీన్ ప్లే బాగుంటుంది కానీ ఆ ఎక్సలెన్స్ అనేది మనకి విజువల్లో కనిపించదు లైక్ కొన్నిసార్లు. బట్ ఇప్పుడు మీ ప్రీవియస్ ఫిలిమ్స్ కానీ ఆ షార్ట్స్ కానీ చూస్తే ఇప్పుడు ట్రైలర్ షార్ట్స్ కూడా హౌ డూ యూ మ్యాచ్ ఇట్? అంటే అదే స్క్రీన్ ప్లే మీరు అనుకున్న బ్రెయిన్లోది సేమ్ యాజ్ ఇట్ ఈస్ చూపించకపోతే అడాప్ట్ చేయడం. లైక్ వరుణ్ తేజ్ అని ఒక క్యారెక్టర్ వచ్చేసి అంటే అవుట్ ఆఫ్ ద కంట్రీకి వెళ్ళి అక్కడ గన్స్తో మ్యాచ్ చేస్తూ, సో ఎట్లా మ్యాచ్ చేశారు? అంటే నాకు ఇప్పుడు యాక్చువల్లీ ఐ డోంట్ రియలీ try to
ఇన్కార్పొరేట్ దీస్ ఎలిమెంట్స్. అలా ఉండదు, ఈ కెమెరా వాడదాం లేకపోతే ఈ ఎక్విప్మెంట్ వాడదాం అనేది ఉండదు. దట్ ఈస్ ద లాస్ట్ థింగ్. ఫస్ట్ థింగ్ ఈజ్ మై స్టోరీ. నేను ఈ కథకి ఏ లొకేషన్స్ కావాలి ఆ లొకేషన్స్లో షూట్ చేయాలి, ఈ కథకి ఎలాంటి యాక్టర్స్ కావాలి, ఈ కథకి ఈ కథలో ఉన్న ఈ సీన్ టెంపోకి ఎలా షూట్ చేస్తే కరెక్ట్, ఓకే ఇలా షూట్ చేయాలంటే ఇలాంటి షాట్ తీయడానికి ఏ ఎక్విప్మెంట్ కావాలి ఈజ్ ద లాస్ట్ వన్. అరే కొత్తగా ఎక్విప్మెంట్ వచ్చిందంట మార్కెట్లోకి, లెట్స్ యూజ్ ఇట్, దట్ విల్ నెవర్ ఫాల్ ఇన్ ప్లేస్. లేదు యూకేలో షూట్ చేస్తున్నాను, నేను బకింగ్హామ్ ప్యాలెస్లో షూట్ చేస్తా, వెనకాల బాగుంటుంది, లైక్ బిగ్ బెన్ కనబడుతుంది, లేకపోతే లండన్ ఐ కనబడుతుంది. దట్ ఈస్ నాట్ ద క్రైటీరియా అట్ ఆల్. నేను టూరిస్ట్ వీసా వెళ్ళి టూరిజం కోసం వెళ్ళట్లేదు, ఒక కథ చెప్పడానికి వెళ్తున్నాం. మీరు హాలీవుడ్ సినిమాలకి మన సినిమాలకి డిఫరెన్స్ అదే. హాలీవుడ్ సినిమాల్లో ఎక్కడ తీసినా కూడా కథను ఫాలో అవుతాయి లొకేషన్స్. సో మై స్టోరీ విల్ టెల్ మీ వాట్ లొకేషన్స్ ఐ హ్యావ్ టు షూట్, వేర్ ఐ హ్యావ్ టు షూట్. సో కథలో ఒక క్లైమేట్ చేంజ్ సమిట్ అవుతుంది లండన్లో. ఆ క్లైమేట్ చేంజ్ సమిట్కి అన్ని దేశాల నుంచి రిప్రజెంటేటివ్స్ వస్తున్నారు. ఇండియా నుంచి మన క్లైమేట్ చేంజ్ అండ్ ఫారెస్ట్రీ ఎన్వైరన్మెంటల్ మినిస్టర్ వెళ్తున్నాడు. ఆయన అక్కడికి ఆయన వెళ్ళి ఆ 1 week స్టే ఉంటుంది. ఆయన ఆ 1 weekలో లీడింగ్ అప్ టు ద మెయిన్ లాస్ట్ డే ఆఫ్ ద సమ్మిట్ ఏం జరుగుతుంది అనేదే కథ బేసికల్. సో ఇది లండన్లోనే జరగాలి. సో క్యారెక్టర్స్ అన్నీ అక్కడే ఉండాలి. ఓకే. సో అందుకని ఆ చుట్టుపక్కల జరిగే కథ అనమాట. ఓకే ఓకే. సో థింగ్ ఏంటంటే మీకు తెలుసు ఈ ఫ్యూ డేస్ నుంచి సమ్ గాసిప్స్ ఆర్ రూమర్స్ ఆర్ కంటిన్యూస్లీ వస్తాయి. ఓకే ఏమొస్తుంది? సో ఇంత బడ్జెట్ ఫిలిం అని ఇలా. సో ప్రీవియస్ ఫిల్మ్తో పోలిస్తే ఇది ప్రాజెక్ట్ పెద్దదని అండ్ ఇంత అమౌంట్ అయిందని. సో దాన్ని ఏంటి అసలు ఎంత బడ్జెట్ అయింది దీని గురించి? లాస్ట్ సినిమా విజువల్స్ చూసారు కదా, ట్రైలర్ చూసారు, ఈ సినిమా ట్రైలర్ చూసారు, మీకు ఏమనిపిస్తుంది? సో సేమ్ గ్రాండియర్గానే అనిపించింది, గుడ్ అనిపించింది. సో అంటే ఏమైనా బడ్జెట్లు ఎక్కువ వస్తున్నాయి అయినాయి అని అంటున్నారా? లాస్ట్ సినిమా 69 days షూట్ చేసాం, ఈ సినిమా 54 daysలో షూట్ చేసాం. లండన్లో చేసాం, హంగరీలో చేసాం. సో 54 daysలో ఎందుకు చేసామని అంటే బికాజ్ అవుట్డోర్ వెళ్తే ఎక్కువ ఖర్చు అవుతుంది తెలుసు కాబట్టి 54 daysలో ప్రెషర్తో అందరినీ ఫాస్ట్గా పని చేయించి చేయగలిగాం బేసికలీ. సో కథ ముందు నుంచి లండన్లోనే ఉంది. ఏదో సినిమా స్టార్ట్ అయిన తర్వాత లేదు ఇండియాలో కదా లండన్ వెళ్దాం లేదు, కథ లండన్లోనే సెట్ అయింది. సో ఇట్స్ ఆల్ సేమ్. సో 54 daysలో మేము అనుకున్న 72 days అనుకున్నాం స్కెడ్యూల్. మరి 72 daysలో అయ్యే బడ్జెట్ కన్నా 54 daysలో ఆటోమేటిక్గా తక్కువే అవుతుంది కదా. సో అనుకున్న బడ్జెట్ కన్నా తక్కువలోనే అయ్యింది సినిమా. లాజికల్గా అయ్యి ఉండాలి అంతే కదా. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్. సో అనుకున్న అవుట్పుట్ కుదిరిందా? అంటే 72 days కరెక్ట్. నో డేస్ వచ్చిందంటే ఎంత ఫాస్ట్ గా ఉంటే అవుట్పుట్ కూడా అంత. మరి మీకు కనబడింది, మీరు ఏమంటారు? ట్రైలర్ చూసారు కదా, 2 trailers చూసారు, మీకు ఎలా ఉంది అది ట్రైలర్? కాంప్రమైజ్ అయినట్టు షోస్ అంటే ఎండ్ ఆఫ్ ద డే ఇట్ షోస్ 70 mm లో ఎలా. మనకి ట్రైలర్లు చూసి చాలా మటుకు మోసపోకూడదు. ట్రైలర్ ఇస్ గుడ్, అవసరం అని చెప్పచ్చు. డన్. సో ఒక రూల్ ఆఫ్ థంబ్, మీరు 500 రోజులు షూట్ చేసిన, 100 రోజులు షూట్ చేసిన, 50 రోజులు షూట్ చేసిన, ఫైనల్గా ప్రోడక్ట్ బాగోకపోతే దట్ ఈస్ డైరెక్టర్స్ ఫాల్ట్. దట్ ఈస్ ద బేసిక్ థంబ్ రూల్. ఓకే, 54 రోజుల్లో చేసింది ఓన్లీ బడ్జెట్ కంట్రోల్ చేయడం కోసం, అంతేగాని క్వాలిటీ కంట్రోల్ చేయడం కోసం కాదు, క్వాలిటీ కాంప్రమైజ్ చేయడం కోసం కాదు. క్వాలిటీ హ్యాస్ టు బీ దేర్ బికాజ్ ఐ హ్యావ్ టు డెలివర్ బెటర్ క్వాలిటీ దాన్ మై లాస్ట్ ఫిల్మ్. మై బెంచ్ మార్క్ ఈజ్ మచ్ హయ్యర్. ప్రజలు జనాలు ఏం అడుగుతారు, వాళ్ళకి ఏం బెంచ్ మార్క్ అనేది పక్కన పెడితే, నా బెంచ్ మార్క్ ఐ ఆల్వేస్ సెట్ మై బెంచ్ మార్క్ ఆన్ ఏ హైయర్ లెవెల్. సో నా ముందు సినిమాల కన్నా ఇది బెటర్ క్వాలిటీతో ఉండాలి అనేది నా బెంచ్ మార్క్. సో అండ్ ఐ డెఫినెట్లీ అచీవ్ దట్. అది అచీవ్ చేయకపోతే నేను ఐ వుడెంట్ కాంప్రమైజ్ ఆన్ దట్. అందులో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. ఐ విల్ పుష్ మై సెల్ఫ్ టు అచీవ్ దట్, controlling the budgets. So it definitely is a much superior film, much superior film than my last 2 films. Okay. Yeah, but it is done in a very compact number of days because of the experience that I got from the other films. Okay.
ఇట్స్ ఆల్ అబౌట్ లెర్నింగ్ కదా, లెర్నింగ్ అండ్ దెన్ ఐ నో ఎగ్జాక్ట్లీ వాట్. ఏం లేదు ఇప్పుడు కొన్ని వందల గంటల ఫుటేజ్ షూట్ చేసి ఇక ఎడిట్ టేబుల్ మీద వచ్చి తీసేయచ్చు. 54 రోజుల్లో ఎందుకైందంటే కరెక్ట్గా ఏం తీయాలో మాకు తెలుసు కాబట్టి, ఏం తీయాలి ఎంత తీయాలి. సో మోస్ట్ ఆఫ్ ద స్టోరీస్ అనేవి ఎడిటబుల్లో చాలా మటుకు మారుతాయని వింటూ ఉంటాను నేను. అంటే సో ఎడిట్కి వచ్చేసరికి మేబీ షార్ట్స్ అయి ఉండొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే కొన్ని ఫిల్మ్స్ 3 hours 4 hours తీసి కూడా షార్ట్స్ తీసేసి మారిన మేబీ ఇట్స్ హిట్ ఎవరు మాట్లాడరు. కానీ ఒకవేళ బాగున్నప్పుడే దాని గురించి అది తీసేసామని అనిపించిన థింగ్స్ కూడా ఉంటాయి. సో లైక్ ఈ ఫిలింకి మీరు ఇప్పుడే చెప్పారు లైక్ ఎంత కావాలో అంత తీసామని. అక్కడ కూడా ఏమైనా కావాలని తీసేసాను ఉన్నాయి అంటే ఇంకా ఎక్కువ అవుతుంది దీన్ని ఇంకా ట్రిమ్ చేద్దామని షార్ట్స్ కానీ లేదు. ఇప్పుడు అంటే సినిమా కథ రాసుకొని స్క్రిప్ట్ చూసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఇది దిస్ ఫైనల్ ప్రోడక్ట్ ఎంత ఉంటుందని. గరుడవేగ ఐ వాజ్ వెరీ షూర్, ఐ సెడ్ 2 hours 40 minutes ఉంటుంది ఈ సినిమా, అండ్ ఇట్ వాజ్ 2 hours 40 minutes దేర్. ఈ సినిమాకి 2:25 to 2:30 ఈ కథ ఇంత టైంలో చెప్పగలం, ఇంతకన్నా తక్కువలో చెప్పలేము, ఇంతకన్నా ఎక్కువలో చెప్పినా దట్ ఈస్ లాట్ ఆఫ్ లాగ్ అంటారు జనాలు అని. 2:25 2:30 ఈజ్ వాట్ దిస్ ఫిల్మ్ విల్ కమ్ టు. ఫైనల్ ప్రోడక్ట్ is 2:18. Okay. So what you saw. So it is much pacier than what I thought in my head. Okay. So 2:18 with end credits and beginning credits. So 2:15 Okay. actual visual. So it is much pacier than what I imagined in my head and mind. So it is, I'm very 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 confident that how it came out. సో నాకు ఇవి చెప్తుంటే చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి కానీ నాకు ఒక థింగ్ ఏంటంటే సార్ లైక్ హౌ డూ యూ కేమ్ అప్ విత్ లైక్ ఐఎమ్ నాట్ కామెంటింగ్. సో ఫిల్మ్ గరుడవేగ పక్కన పెట్టేస్తే గోస్ట్ లాంటి ఫిల్మ్ తర్వాత దాన్ని ఓవర్కమ్ చేయడానికి అంటే క్రియేటివ్ పీపుల్స్కి ఆబ్వియస్లీ ఇలా అప్స్ అండ్ డౌన్స్ లైస్ ఉంటాయి, కర్వ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మీకు ఇప్పుడు ఇలాంటి ఫిల్మ్ ఒక తెరకెక్కించడానికి మీరు నమ్మించాలి ఖచ్చితంగా. ఆడియన్స్ని పక్కన పెడితే ఫస్ట్ యూనిట్ని అండ్ టీమ్ని ఇదంతా నమ్మించాలి. అండ్ గోస్ట్ జర్నీ తర్వాత దీనికి మధ్యలో వాట్ ప్రవీణ్ సత్తారు లక్కీగా ఏం లేదు. గోస్ట్ రిలీజ్కి దీని షూటింగ్ బిగినింగ్కి ఓన్లీ 1 week ఉంది మధ్యలో. ఓకే. సో బికాజ్ ఈ సినిమా గోస్ట్ షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే లాక్ అయింది. ఓకే ఓకే ఓకే. సో వరుణ్కి కథ చెప్పడం, నా గోస్ట్ షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, వరుణ్ది గనీ హాఫ్ షూటింగ్లో ఉంది, F3 ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే లాక్ అయిపోయింది సినిమా. సో లక్కీగా గోస్ట్ రిజల్ట్ మీద బేస్ అయ్యి స్టార్ట్ చేసిన సినిమా కాదు. సో గోస్ట్ సినిమా రిలీజ్కి ముందే నేను రెక్కీ అయిపోయింది, టెక్ రెక్కీ అయిపోయింది యూకేలో. సో షూటింగ్ డేట్ కూడా సెట్ అయిపోయింది. సో October 5th గోస్ట్ రిలీజ్, October 10th నుంచి షూట్ ఇన్ యూకే అనమాట. సో October 7th ఐ వాజ్ టేకింగ్ ఎ ఫ్లైట్, 5th షూట్ అయిపోతే రిలీజ్ అయితే 7th ఐ ఫ్లూ బ్యాక్. సో నాకు ఆలోచించే టైం లేకపోయింది. ఐ హ్యావ్ టు కీప్ దట్ అసైడ్, ఇర్రెస్పెక్టివ్ అది హిట్ అయినా నేను కాల్ రెగడేయడానికి లేదు, ఫ్లాప్ అయినా డిప్రెస్ అవ్వడానికి లేదు. సో ఎందుకంటే ఆల్రెడీ ఈ షూటింగ్ స్కెడ్యూల్ అయిపోయింది, ఈ షూట్ లొకేషన్స్ అయిపోయింది, అన్ని సెట్ యాక్టర్స్ ఎవ్రీథింగ్ ఇస్ డన్. సో 5th రిలీజ్ అయింది, అయిపోయింది. గోస్ట్ ఈస్ అవుట్ ఆఫ్ మై సిస్టమ్. ఐ మూవ్డ్ ఆన్ టు గాంధీవధారి. సో సీరియస్లీ అంటే ఈ స్టోరీ అనుకున్నప్పుడు వరుణ్ తేజ్ గారి కన్నా ముందు ఎవరికైనా చెప్పారా, లేదు లాక్ విత్ వరుణ్ తేజ్ గారా ఏంటి? సో ఇది అగైన్ దిస్ ఈస్ అ వెరీ ట్రికీ స్టోరీ. యూజువలీ సినిమా కథలు చాలామంది హీరోలు వాళ్ళని బేస్ చేసుకొని ఉండాలనుకుంటారు, అంటారు హీరో బేస్ చేసుకునే ఉండాలి, మనకి హీరో వర్షిప్ ఎక్కువ ఇక్కడ, హీరో బేస్ చేసుకునే కథలు ఉండాలని. చాలా తక్కువ మంది యాక్టర్స్ కథని నమ్మి సినిమాలు చేస్తారు, చాలా తక్కువ మంది ఉన్నారు. లైక్ యూ సెడ్ వరుణ్ గారు చెప్పారు. అండ్ అదర్ దెన్ మీకు అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇది? సో ఇలా కథని నమ్మి వచ్చిన యాక్టర్స్ గురించి నాని గారు ఈజ్ అ బిగ్ ఎగ్జాంపుల్. సర్వానంద్ గారు హీఈస్ ఆల్సో వెరీ స్టోరీ బేస్డ్ చేసే అతను. సో వరుణ్ ఆయన హిస్టరీ చూసుకుంటే మీరు ఆయన పిక్ చేసుకున్న డైరెక్టర్స్ కానీ సినిమాలు కానీ డిఫరెంట్ జానర్స్, డిఫరెంట్ డైరెక్టర్స్, సెన్సిబుల్ అంటే కమర్షియల్ చేశాడు, టీవీ చేశాడు. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. వెన్ కథ వినంగానే వరుణ్ కాబట్టి చేశాడు, వేరే వాళ్ళు చేయరు. వేరే వాళ్ళు చేయరు అంటే సగం మందికి అర్థం కాదు అసలు.
దే కాన్ జడ్జ్ ఫిల్మ్ లైక్ దిస్. ఇంకొక మిగతా సగం మంది ఇది హీరో నా మీద బేస్ చేసుకోలేదు కదా అని అనుకుంటారు. సో have you ever faced this kind of situation while narrating the story? you will face those kind of situation because you are in an industry like that. So and so that is the reason why I keep saying that ఈ సినిమా ఆడాలి, నా కోసం ప్రొడ్యూసర్ కోసం కాదు, వరుణ్ కోసం ఆడాలి. ఎందుకు వరుణ్ కోసం ఆడాలి అని అంటే ఈ సినిమా ఆడితే he'll get confidence to do more films like these, more films where he can express himself, more variety of genres. సో కమర్షియల్ సినిమా చేసే హీరోలు చాలా మంది ఉన్నారు మనకి. సార్ యాక్చువల్లీ యాజ్ ఎ డైరెక్టర్గా ఎండ్ ఆఫ్ ద డే నెంబర్ ఆఫ్ పీపుల్కి ఒక స్టోరీ వెళ్ళాలని కోరుకుంటారు. అవుట్ ఆఫ్ కమర్షియల్ కావాలి అండ్ ప్రొడ్యూసర్ సేఫ్ జోన్ ఉండాలి, హీరోకి నా హ్యాపీ అనిపించాలి అనే స్టోరీ అనుకుంటారు. కానీ మీ ఫిల్మ్స్ ఇప్పుడు చూస్తుంటే ఎలా ఆలోచిస్తారు? ఇప్పుడు బీ ఏమంటారు, బి ఏరియాలో చూసుకుంటే నాకు అవన్నీ తెలియదండి సీరియస్లీ. అంటే జనరల్ అవన్నీ పట్టించుకోలేము. అవన్నీ ఆలోచించి తీస్తే సినిమా కాదు, అది బిజినెస్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ ఏరియాలో చికెన్ సెంటర్ పెడితే కోళ్ళు బాగా అమ్ముడు పోతాయి అనేది బిజినెస్. అది అర్థం కదా. ఒక అగ్రహారంలో తీసుకెళ్ళి మీరు చికెన్ సెంటర్ పెట్టరు కదా, దట్ ఈస్ బిజినెస్. We are talking about something, a storytelling, we are talking about something creative. So my job is to write stories that I want to narrate, that I should enjoy narrating. It is producer's job to figure out, okay, ee kadaki what is the USP and ever ma audience. Audience lo ఎంత మంది చూస్తే ఎంత ఖర్చు అవుతుంది. So that is their job. So my job is to write stories. If I start thinking from a commercial point of view, ఇది ఈ ఏరియాలో ఈ టైంలో రిలీజ్ చేస్తే దెన్ ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క సినిమా తీయాలి. అంటే సినిమా ఇస్ ఆల్ అబౌట్ డేట్స్ అండ్ ఏరియాస్ ఇవన్నీ ఉంటాయి కదా. అంటే ఏముంటాయి? దట్ బిజినెస్. సినిమా బిజినెస్. అది యూఆర్ టాకింగ్ అబౌట్ సినిమాస్ బిజినెస్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సినిమా. దీస్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. సో ఆబ్వియస్లీ ఐ అగ్రీ విత్ ఇది కరెక్టే. ఎందుకంటే ఇది అవుట్పుట్ వచ్చిన తర్వాత లెక్కలు, అవి ముందు స్టోరీ చెప్పే విధానం. సో వరుణ్ గారి గురించి మాట్లాడారు అండ్ ఆయన నేను విన్నది ఏంటంటే చాలా హెవీ టైమ్స్లో కూడా వర్క్ చేశారని విన్నాను, లైక్ హార్డ్షిప్స్లో కూడా వర్క్ అయిందని విన్నాను. ఇది వాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్? అంటే అగైన్ 54 daysలో చేయగలిగామంటే నేనేదో తోపు కాదు అక్కడ, బికాజ్ మై హీరో సపోర్టెడ్ మీ. అంతే కదా. ఒక హీరో ఒక డైరెక్టర్ కష్టపడుతున్నారు అని అంటే డెఫినెట్గా మిగతా యాక్టర్స్ మిగతా క్రూ కూడా కష్టపడతారు. అంతే కదా. సో యాజ్ లీడర్స్ వీ హ్యావ్ టు లీడ్ ద టీమ్. సో ఆ 54 daysలో చేయగలిగామని అంటే బికాజ్ వరుణ్ అంత డెడికేటెడ్గా పనిచేయడం వల్ల ఒకటి. రెండోది ప్రిపేర్ అయి రావడం వల్ల డైలాగ్స్ కానీ సీన్స్ కానీ ఎమోషన్స్ కానీ హీ వాజ్ రెడీ సెట్స్కి వచ్చే ముందే. యాక్షన్ ఇస్ so amazing to shoot with him. So it becomes so easy. క్లైమాక్స్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు బైక్ జంప్ ఉంది, అది ట్రైలర్లో కూడా ఉంది షార్ట్. ట్రైల్ షాట్లోనే రిహార్సల్స్ చేస్తాం కదా, రెండో రిహార్సల్ చేస్తున్నప్పుడే స్టంట్ డబుల్కి కాలు జంప్ ల్యాండింగ్లో కాలు ఎరిగిపోయింది. సో నెక్స్ట్ సీక్వెన్సెస్ మొత్తం వరుణ్ హ్యాస్ టు డూ ఇట్, నో స్టంట్ డబుల్. అండ్ అది నార్మల్ మన పల్సర్ ఇవి కాదు. Those are dirt bikes, and then it's very hard to control them. So but he pulled it off. He pulled it off. I think Budapest schedule అనుకుంటా, ఎవ్రీ డే వర్షం పడుతుంది. ఎవ్రీ డే వర్షం పడుతుంది, నేను స్కూల్కి వెళ్ళను అంటే కుదరదు. వీ హ్యావ్ టు షూట్. సో రోడ్ల మీద షూట్ చేస్తాం. వర్షం, కాళ్ళు, ఇప్పుడు చలిలో కాళ్ళు తడిచి ముద్ద అయిపోతే సాక్స్లు, యూ కెన్ ఇమాజిన్ ఆ ఫింగర్స్ ఫ్రాస్ట్ బైట్ కూడా వచ్చేసే అవకాశం ఉంది. బట్ ఈ నెవర్ కంప్లైంట్. సో 12 hours అట్ ఏ స్ట్రెచ్ వర్షం పడుతున్నా కూడా షూట్ చేసాం. ఇది మల్టిపుల్ డేస్, నాట్ వన్ డే. సో అట్లీస్ట్ క్రూగా మేము వీ కెన్ కవర్ అవర్ సెల్స్ విత్ సంథింగ్. బట్ హీ కాంట్, హీ ఈస్ అన్ యాక్టర్, హీ హ్యాస్ టు బీ ఇన్ హిస్ కాస్ట్యూమ్. సో ఇది నెవర్, నాట్ ఈవెన్ ఎ సింగిల్ కంప్లైంట్. సో రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ షూట్ చేస్తా, పరిగెట్టాలి, వాళ్ళని కొట్టాలి, వీళ్ళని, సో ఆల్ దట్ అనమాట. సో అది దట్ కమ్స్ ఫ్రమ్ హిజ్ యాటిట్యూడ్
you know, as a human being, as a hero as well. How grounded he is, that shows, and how dedicated, how supportive he is to the producer and to the craft is what shows. Yeah. సార్ అంటే ఈ ఫిలిం మీరు చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి నాకు జనరల్గా అడగాలని ఉంది. అంటే ఫిలిం బేస్ బట్టే ఫాస్టా స్లో అనేది తీయగలమా లేదా అనేది. అంటే లైక్ ఇప్పుడు సినిమాలో కనబడే పేస్ కి షూటింగ్ పేస్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు లైక్ పూరి సార్ లాంటి డైరెక్టర్ ఎలాంటి కథనైనా కొంచెం చాలా ఫాస్ట్గా తీయడానికి ట్రై చేస్తుంటారు, ఎక్సెప్ట్ ఫర్ లైగర్ పక్కన పెడితే. కానీ సమ్ అదర్ డైరెక్టర్స్ కొంచెం టూ లాంగ్ తీసుకుంటూ ఉంటారు. అంటే కొంచెం మేబీ వాళ్ళకి ఏంటి అనేది మనకు తెలియదు. కరెక్ట్. సో మీకు వచ్చేసరికి ఏ కైండ్ ఆఫ్ డైరెక్టర్? అంటే ఒక స్టోరీని కొంచెం స్లో అయినా తీద్దామా, ఇది ఫాస్ట్గా తీయాలా? నాకు సెట్కి వస్తే నేను కూర్చోను సెట్లో. ఐ డోంట్ లైక్ సిట్టింగ్ ఆన్ ఎ సెట్ బికాజ్ ఐఎమ్ ది ఆడియన్స్ ఫస్ట్. సినిమా కూడా యూజువల్లీ సినిమా షూటింగ్లు చాలా బోరింగ్ ఉంటాయి. ఎప్పుడో గంటకో 2 గంటలకో షార్ట్ పడుతుంది. యూ కమ్ టు మై సెట్, ఎవ్రీ 5 minutes 2-3 షార్ట్లు అయిపోతుంటాయి. ఎందుకంటే నాకు ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ కూడా సినిమా చూసినట్టే ఉండాలి. ఐ డోంట్ వాంట్ టు రిలాక్స్ మై బ్రెయిన్. మార్నింగ్ 7 o'clockకి స్విచ్ ఆన్ అయితే ఈవినింగ్ 6 o'clockకి స్విచ్ ఆఫ్ అవుతుంది. మధ్యలో స్విచ్ ఆఫ్ అయింది అని అంటే ఒక రిలాక్స్ మోడ్కి వెళ్ళిపోతాం. ఐ వాంట్ బి ఆల్వేస్ థింకింగ్ ఓకే ఈ షార్ట్ అవుతుంటే నెక్స్ట్ షార్ట్ ఏంటి, యూనో ఆ పేసింగ్లో ఉంటుంది. ఇంతవరకు నేను సినిమాలు చేసినవన్నీ కూడా అంతే నెంబర్ ఆఫ్ డేస్. మై ఫస్ట్ సినిమా వాజ్ 33 days, LBW Routine Love Story 35 days, Shadam Kaul is 33 days, Ghost is 69 days, this is 54 days. So I like to shoot with such pace, but again it also depends on who the actors are, వాళ్ళు ఎంత సహకరిస్తున్నారు, అండ్ వాళ్ళు కూడా ఈ పేసింగ్కి మ్యాచ్ అయితే దెన్ ఇట్స్ ఫన్ బేసికలీ. సో అయితే నాకు తెలిసి ప్రవీణ్ సత్తారు లాంటి గారి డైరెక్టర్స్కి కొంతమంది స్టార్స్ ఉన్నారు మన తెలుగులో, వాళ్ళకి ఒక 40 daysలో 50 daysలో మూవీ అయిపోద్ది అంటే ఓకే చేసే ఐ వుడ్ సే 40 daysలో అయిపోతుంది అంటే సినిమా చేసేద్దాం అనేది కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ. మళ్ళీ కథ నాకు సూట్ అవుతుందా లేదా, ఆ కథకి యూనో ఇన్ని రోజులు, కొన్ని కథలు ఉంటాయి దానికి 100 రోజులు కావాల్సి ఉంటుంది బికాస్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ షూట్ కానీ కైండ్ ఆఫ్ లొకేషన్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇట్ నాట్ దట్ ఎవ్రీ ఫిల్మ్ క్యాన్ బి షాట్ in very short time, but first primary point is కథ బాగుందా, కథని నేను నమ్మేనా లేదు. ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ డైరెక్టర్ కానీ ఒక కథ వచ్చినప్పుడు ఆ కథని నమ్మితేనే తీయడం ఉత్తమం. కథని నమ్మకుండా సరే కాంబినేషన్ సెట్ అయిందని చేసామంటే నడుస్తున్న కొద్దీ నమ్మకం ఉండదు సినిమా మీద. సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయినంత వరకు నమ్మకం ఉండదు. బేసికలీ దట్ ఈస్ అ ప్రాబ్లమ్. దిర్ ఇస్ నో హార్మనీ ఇన్ మేకింగ్ ఎ ఫిల్మ్ లైక్ దట్. సో మీరు మాట్లాడినవన్నీ అర్థమైన తర్వాత కథ తర్వాతే మిగతావన్నీ అన్నారు కదా, ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్లో కూడా యాక్టర్ ఓకే అయిన తర్వాత స్టోరీ రాసుకున్నవి ఎప్పుడు జరుగుతా? యాక్టర్ ఓకే అయిన తర్వాత స్టోరీ రాసుకునే జరగకూడదు అని అనుకుంటున్నాను నేను. అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ బట్టి చాలా రకాలు రావచ్చు కదా. ఆయన బాడీ లాంగ్వేజ్ బట్టి కథ రాస్తే ఆయన ఆ కథలో ఆయనే కనబడతాడు కదా. ఆ కథలో క్యారెక్టర్ ఎందుకు కనబడుతుంది? నువ్వు కథలు ఎందుకు చూస్తున్నావు? మనం హీరోల కోసం చూస్తున్నావా కథల కోసం చూస్తున్నావా? హీరోల కోసం చూస్తే దాన్ని ఇట్స్ సపరేట్ సెట్ ఆఫ్ సినిమా. వేరే కమర్షియల్ సినిమా ఓన్లీ హీరో కోసమే ఉంటాయి. కథ కోసం సినిమాకి వస్తున్నావు అంటే ఆ కథలో ఆ క్యారెక్టర్ కనబడాలి, హీరో కనబడకూడదు. సో ఇట్స్ వాట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ యూ పిక్. ఐ వుడ్ రాదర్ వాంట్ టు గో విత్ స్టోరీస్ విచ్ రిక్వైర్ actors to become a certain character. I can't write a story for the hero. That is not me. So according to your knowledge, sir, I'm just asking, which one is good? Like యాక్టర్స్ కానీ ఆర్ ఎల్స్ వాళ్ళ బాడీ లాంగ్వేజెస్ పట్టి స్టోరీ రాస్తుంటే ఎలా ఉండొచ్చు ఫిలిమ్స్, ఆర్ ఎల్స్ స్టోరీస్ని పర్టికులర్గా అనుకొని దీనికి సూటబుల్ అయ్యే యాక్టర్స్ని స్టోరీ వెతుక్కుంటే ఎలా ఉంటుంది ఫిలిమ్స్? బికాస్ దోస్ డైరెక్టర్స్ ఈ ఫీల్డ్లో ఉన్నారు. అలాంటి సూపర్ హిట్స్ వచ్చినా ఇలాంటి సూపర్ హిట్స్ కూడా ఉన్నారు. No, it's a choice. See, first of all, you need to know what kind of a director you are. What is it that you want to make? Right, you should be comfortable in making the film that you want to make.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సినిమా తీసే డైరెక్టర్కి సినిమా మీద నమ్మకం లేకపోతే జనాలకి ఇది నచ్చుద్దంట అని తీస్తున్నా అంటే వేర్ ఈజ్ యువర్ కన్విక్షన్? యూ డోంట్ హ్యావ్ ఎ కన్విక్షన్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్. ఓకే. సో ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒకే కథని ఈవి సత్యనారాయణ గారికి ఇస్తే ఒకలా తీస్తారు, మణిరత్నం గారికి ఇస్తే ఒకలా తీస్తారు. సేమ్ కథ, 2 different ఫిల్మ్స్ లా కనబడతాయి. దట్ ఈస్ బికాస్ దే ఫాలో దేర్ కన్విక్షన్. సో యూ యాజ్ ఎ డైరెక్టర్ యూ నీడ్ టు హ్యావ్ ఎ కన్విక్షన్ కదా. ఒకే కథని మల్టిపుల్ యాంగిల్స్లో చూడొచ్చు, మల్టిపుల్ క్యారెక్టర్ పర్స్పెక్టివ్స్లో చూడొచ్చు. సో ఇట్స్ ఎ చాయిస్. ఇట్స్ ఫర్ మీ కమర్షియల్ సినిమా తీయడం చాలా కష్టం. You ask me, I have no idea. It's very easy to get carried away by the mass hysteria, but to create that impact is very, very hard. And what Rajamouli garu does is I can't even comprehend. Yes. So inside నాకు కూడా సేమ్ అదే క్వశ్చన్ ఉంది. How do you can't even comprehend? I don't know. If you ask me, I don't know how you generate that. So I don't చేయలేదు. బట్ థింగ్ ఏంటంటే, సో ఆయన యాక్టర్ అనుకున్న తర్వాత స్టోరీస్ ఇలా చేస్తున్నారు. How it is? It depends on the director. It depends on what your strengths are. I believe in story. I believe in complicated stories. Okay. I want to narrate complicated stories in a very simple way. So that's my strength, is what I believe. So I'll stick to my strengths. సో ఎవ్రీ స్టోరీకి మీరు ఇండియన్ దాటిపోయి వెళ్తున్నారు కదా. ఇండియా దాటిపోయి స్టోరీకి ఎక్కడ వెళ్ళాం? ఇండియా దాటి ఇది ఒకటే. సో గోస్ట్ కూడా ఆఫ్ కోర్స్ అంటే కొన్ని షార్ట్స్ మేబీ ఉండొచ్చు. గోస్ట్ లో చిన్న బ్యాక్ స్టోరీ దుబాయ్ లో ఉంది. గడ్వేగా ఇస్ కంప్లీట్ ఇండియా. సో నెక్స్ట్ ఇంకా ఏంటి బిగ్ ప్రాజెక్ట్ అనుకుంటే ఎవ్రీ డైరెక్టర్ కు ఉంటది కదా ఒక అలా ఏం లేదు మూమెంట్ అనేది. ఈ ప్రాజెక్ట్ మీద బేస్ చేసుకొని నెక్స్ట్ ప్రాజెక్ట్ అంతేనా? బట్ బయోపిక్ ఏమైంది సార్ మీది? బయోపిక్ అని ఒకటి అనిపించింది కదా. అప్పుడు ఒప్పించింది బయోపిక్. ఇట్స్ కొన్ని సినిమాలకి దే ఆర్ jinxed for a reason, I guess. I'm not doing it. I think somebody in Hindi is planning it. So yeah, it's not happening. Any other biopics? You want to make it? I want to make PV Narasimha Rao garu biopic cheddam, and I'm very, very, very much interested in doing that biopic. I've done some research, met his family and all that, but again it comes back to, like you said, the so do you business have courage aspect. to show them what happens in his story? So and the last rites ante ఆయన లాస్ట్ డేస్ లో ఏం జరిగిందో అందరికీ తెలుసు, అంటే చాలా మటుకు తెలియకపోవచ్చు. అవి చూపించగలిగే అంత ఇది ఉందా మరి? Yeah, why not? I think that is not the only thing, yeah. Who he was growing up and how he became who he became. He is the one who transformed India into who we are today. The economic revolution ఆయన టైంలోనే వచ్చింది, PV Narasimha Rao టైంలోనే. And then the luxuries that we are enjoying now is because of him, and nobody seems to remember it. That will be a great political drama to make. సో ఇది కూడా కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ అంటున్నారు. ఎంతవరకు అంటే ఈ పర్టికులర్ ఫిల్మ్ కూడా గాంధీవధారి అర్జున కూడా రియల్ ఇన్సిడెంట్స్ ఏమైనా? నో రియల్ ఇన్సిడెంట్స్ కాదు. ఇట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్. ఇట్ ఈస్ అంటే మనం క్లైమేట్ చేంజ్ లైట్ తీసుకుంటున్నాం, గ్లోబల్ వార్మింగ్ లైట్ తీసుకుంటున్నాం, ప్లాస్టిక్ని విచ్చలవిడిగా వాడుతున్నాం, చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాం, మనకు కావాల్సినప్పుడు భూమిని తవ్వుకుంటున్నాం, తినేస్తున్నాం, పడేస్తున్నాం. సో భూమి అనేది ఒక ఫైనైట్, అంటే ఒక చిప్స్ ప్యాకెట్లో చిప్స్ ఎలాగైతే ఇన్నే ఉంటాయో అన్నే రిసోర్సెస్ ఉన్నాయి భూమి మీద. నెక్స్ట్ 40 years కి పెట్రోల్ కూడా అయిపోద్ది అంటున్నారు. మంచిది, అట్లీస్ట్ పొల్యూషన్ సగం తగ్గుద్ది. సో ఆ చిప్స్ ప్యాకెట్లో చిప్స్ అయిపోతే ఏముంది, ప్యాకెట్ మిగులుద్ది. సో అయ్యే లోపే మనం వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్ దట్ వీ హ్యావ్ టు కీప్ యాడింగ్ టు దట్ ప్యాకెట్. అలాగా భూమి తవ్వుకుంటున్నాం, తినేస్తున్నాం, బట్ వాట్ ఆర్ వి కంట్రిబ్యూటింగ్, వాట్ ఆర్ వి గివింగ్ బ్యాక్? భూమాతకు మనం తిరిగి ఏమి ఇస్తున్నాం? కార్బన్ ఫుట్ ప్రింట్ గురించి మాట్లాడుతున్నాం సినిమాలో. కార్బన్ ఫుట్ ప్రింట్ అని తెలుసా? ఏంటి? అదే మనం వేసే ఏమంటారు, మనం చేసే ప్రతిదీ, ఎవ్రీథింగ్, పొల్యూషన్ చేసేదన్నీ. కరెక్ట్. అంటే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు న్యాచురల్ రిసోర్సెస్ ఎన్ని వాడాడు. అవును. అంటే రైట్ ఫ్రమ్ భోజనం చేసే దగ్గర నుంచి, బట్టలు వేసుకునే నుంచి, చెప్పులు, బయట కార్లో వెళ్తున్నామా, బైక్లో వెళ్తున్నామా, బస్సులో వెళ్తున్నామా దగ్గర నుంచి ఎన్ని న్యాచురల్ రిసోర్సెస్ భూమి నుంచి మనం వాడుకుంటున్నాం, అది కార్బన్ ఫుట్ ప్రింట్. దానికి అసలు మనం ఎంత తిరిగి ఇస్తున్నాం
అసలు తిరిగి మనం భూమికి ఏమి ఇస్తున్నావా, తినేస్తున్నావా? ఇప్పుడు ఒక మంత్ ఎండ్ అయ్యేసరికి మీ ఎంప్లాయర్ నీకు పే చేస్తాడుగా, దేని మీద బేస్ చేసుకొని పే చేస్తాడు డబ్బులు, ఏం పని చేస్తావు అనే దాని మీద. సో ఆ పేమెంట్ అయితే భూమి నుంచి వచ్చేస్తుంది మనకి, మనం పని అయితే ఏం చేయట్లేదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీథింగ్ బ్యాక్ టు ఎర్త్. బట్ ఎండ్ ఆఫ్ ద డే మూవీ అనేది ఆ 2.5 hours పీపుల్ని కూర్చోబెడుతుంది, అప్పటి వరకు ఓకే. బట్ ఎండ్ ఆఫ్ ద డే బయటకు వచ్చిన తర్వాత ఎంత ఇంపాక్ట్ కలిగిస్తుంది అంటారు ఇవి ఓకే ఎవరైనా పాటిస్తారా? ఒక గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళగలం. యా, నీళ్ళు తాగుతుందా తాగదనేది గుర్రం ఇష్టం కదా. సో అట్లీస్ట్ యూనో ఒక థాట్ వస్తే సరిపోతుంది, ఏదో ఇంప్లిమెంట్ చేసేసాలి వెంటనే అని అనట్లేదు. ఎప్పుడైనా అంతే కదా. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎందుకు వచ్చినాయి లాస్ట్ 5 yearsలో బిగ్ బూమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 60s స్టార్ట్ అయింది. 60s స్టార్ట్ అయ్యి ఒక 50 years ఎవరు ఎందుకు పట్టించుకోలేదు? దాని టైం రాలేదు కాబట్టి. బట్ అక్కడ స్టార్ట్ అవ్వకుండా ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఉంటే ఇంకో 50 years పట్టేది కదా. సో థాట్ అనేది, విప్లవం ఎప్పుడు ఒక వ్యక్తితోనే మొదలవుతుంది, ఒక థాట్తోనే మొదలవుతుంది. అది నెమ్మదిగా 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 మొమెంటమ్ గ్రాప్ చేస్తుంది. అంటే ఒక కొండ మించి ఒక చిన్న రాయిని పడేస్తే అది దొర్లి 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 ఇట్ విల్ కలెక్ట్ మాస్ అండ్ దెన్ ఇట్ విల్ బికమ్ ఏ బిగ్ బౌల్డర్ వెన్ ఇట్ రీచెస్ ది బాటమ్ ఆఫ్ ద హిల్. సో ఇట్స్ జస్ట్ ఎ థాట్. ఓకే, సమ్వేర్ సమ్వన్ హ్యాస్ టు మేక్ దట్. I wanted to make that in an engaging way, not in a preachy way. ఏదో ఉపద్ఘాతం చెప్తున్నట్టు కాకుండా ఎంగేజింగ్గా ఎంటర్టైనింగ్ వేలో చెప్పాం. అది సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. బట్ ఐ హ్యావ్ డౌట్ యాక్చువల్లీ. ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో అంటే మీరు ఇప్పుడు ఇంత మాట్లాడిన తర్వాత కూడా ఈ క్వశ్చన్ అడగడం కరెక్ట్ కాదు, బట్ ఐ ఆస్క్. సో ఒక ఎండ్ ఆఫ్ ద డే స్టోరీ రీచెస్ అనేవి ఒకలా ఉంటాయి. ఇప్పుడు కాంతారా ఫిలిం అనేది ఎక్కడో స్టార్ట్ అయ్యి ఎక్కడో ఎండ్ అయింది, ఎన్ని క్రోస్తో అయింది, స్టోరీ అనేది ఎక్కడికైనా తీసుకెళ్తుంది. బట్ కొన్ని టైమ్స్లో స్టోరీ అనేది 2 days 3 days వరకు ఒక హీరో ఫేస్ అనేది నడిపిస్తుంటుంది. సో ఒక పెద్ద బిగ్ స్టార్ వచ్చి ఆయనతో ఫిలిం ఒక స్టోరీ ఎంగేజ్ అయితే ఎప్పుడైనా ప్రవీణ్ సత్తారు గారు ఇంట్రెస్ట్ చేయడానికి అలాంటి ఫిలిమ్స్ని? అర్థం కాదు. సో ఒక బిగ్ స్టార్ విత్ స్టోరీ అండ్ నెక్స్ట్ ఒక కమర్షియల్ పాయింట్, ఫుల్ మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ కమర్షియల్, ఫుల్ మాస్. అంటే లైక్ నీ క్వశ్చన్ నీకు కూడా అర్థం కాదు. నాకు అర్థం సార్, నేను కన్వే చేస్తాను. అంటే మాస్ ఒక 5 fights ఉండాలి, ఒక ఫుల్ ఆఫ్ సాంగ్స్ ఉండాలి. అంటే ఇది కమర్షియల్ అనకదండి, ఇది వచ్చేసి ఒక బి సెంటర్కే ఫిలిం కావాలి. అంటే గుంటూరు టాకీస్ బీసీ సెంటర్ తీసారు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ నేను అందుకే బిగ్ స్టార్ అన్నాను, అప్పటికి తను వచ్చేసి బిగ్ స్టార్ కాదు. సో ఇన్ ఫ్యూచర్ ఐమ్ ఆస్కింగ్. ఏమో అట్లాంటిది మరి పెద్ద హీరోకి చెప్తే చేస్తారేమో, ఐ డోంట్ నో కదా. సో ఇప్పుడు వాట్ ఈస్ కమర్షియల్? అండ్ సినిమా బికమ్స్ ఎ హిట్, దట్ ఈస్ అ కమర్షియల్ సినిమా. When it doesn't do well, then it's not a commercial cinema. Okay. Super sir, thank you so much. All the best for your Arjuna. So this is Mahesh signing off. లలితాలో మీకే తెలుసు, నిజంగానే తరుగు తక్కువ, నిజ శ్రావణంలో ఇంకా తక్కువ. అన్ని బంగారు నగులకు తరుగులో ఇంకా 1% తక్కువ. వజ్రాభరణాలు 4000 తక్కువ. బంగారం వజ్రాలు ఎక్స్ట్రాగా లభించేటప్పుడు ఎందుకండి ఈ ఫ్రీ గిఫ్ట్లు? మీ ఇంట బంగారం వజ్రాలు వెండి వెళ్లి విరియాలి. Hi, this is Avika Gaur. Please subscribe to IndiaGlitz. Please subscribe IndiaGlitz Telugu. Hi, this is Raj Tarun. Please subscribe to IndiaGlitz. Hello guys, Jashwant Jesse here. Please subscribe our channel, our favorite channel, IndiaGlitz. Like, share, subscribe and press the bell icon.